బ్రిటన్లో బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలోని స్టార్టప్లకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రోత్సాహకాన్ని ప్రకటించింది. స్టార్టప్ల అభివృద్ధి కోసం 1000 కోట్లతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయనున్నట్లుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఈ నిధిని సద్వినియోగం చేసుకుని భవిష్యత్తులో గూగుల్ వంటి పెద్ద సంస్థలుగా ఎదగాలని ఆయన స్టార్టప్లకు పిలుపునిచ్చారు. ఇక రాష్ట్రంలో స్టార్టప్ల వృద్ధికి అనువైన వాతావరణాన్ని కల్పించడమే తమ ప్రభుత్వం యొక్క లక్ష్యమని స్పష్టం చేశారు. 1998లో ఇద్దరు స్నేహితులు కాలిఫోర్నియాలోని ఓ గ్యారేజ్లో ప్రారంభించిన స్టార్టప్ ఈ రోజు ప్రపంచ దిగ్గజం గూగుల్గా నిలిచింది. అదే స్ఫూర్తితో మన స్టార్టప్లు కూడా ఎదగాలని ఆయన అన్నారు. అయితే 2034 నాటికి తెలంగాణను $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చాలనే లక్ష్యంలో స్టార్టప్లు కీలక పాత్ర పోషించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఐటీ శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ఈ హబ్ ఏర్పాటుతో రాష్ట్రంలో ఆవిష్కరణల వాతావరణం మరింత బలపడుతుందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం, గూగుల్ సంయుక్తంగా ఏఐ ఆధారిత స్టార్టప్లకు ప్రోత్సాహం, ప్రతిభను వెలికితీయటం, అంతర్జాతీయ మార్కెట్లకు అనుసంధానం చేయటం వంటి అంశాలపై పనిచేయనున్నాయన్నారు.